ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారంన మనం దేవుని సంఘములో కూడి ఆయన మందిరంలో మనం ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినం శుభదినాన్ని బట్టి ప్రభువుకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అనేకమైన నూతన విషయాలు, నూతన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. ఈ వాక్య ధ్యానం వల్ల మనం దేవునితో మరింత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నట్లు దేవుడు మనకు కృప చూపిస్తుండని నమ్ముతూ ఉంటున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి 18వ వచనం వరకు. ముందుగా మనము 17వ వచనము 18వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిములను మనష్యులను చూసి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలం కలదు, మీకు ఒక వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యం గనుక మీరు దాన్ని నరుకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుపరతములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా హక్కులు మరియు బాధ్యతలు, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, మనషే గోత్రానికి ఇవ్వబడినటువంటి భూమి యొక్క సరిహద్దులు ఈనాటి లేఖన భాగంలో చూపించబడ్డాయి. భూమి యొక్క సరిహద్దులకు చేసిన సర్దుబాట్ల రికార్డులు కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. మిగిలిన కనానీయులను వెళ్ళగొట్టే శక్తి మనషేకు మొదట్లో లేదు. తర్వాత వారు అలా చేయగలిగినప్పుడు కూడా వారు చేయకూడదని ఎంచుకున్నారు. అయితే యోసేపు గోత్రము బలంగా ఉంది, కానీ వారు ఇప్పటికే తమకు కేటాయించబడిన భూమి నుండి తమ కోసము ఆ భూమిని ఖాళీ చేయడానికి తమ శక్తిని ఉపయోగించుకోలేదు. బదులుగా వారు తప్పుడు వైఖరితో తమ భూమిని విస్తరించడానికి ప్రయత్నించారు. ఇది కాలేబు చేసినటువంటి ప్రవర్తనకి, ఆయన చేసిన పనికి వ్యత్యాసంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే 7 నుండి 11 వచనాల్లో సరిహద్దులు అవసరము మరియు సూత్రాలు తప్పక పాటించబడాలి. అయితే ఇవి సత్యానికి సంబంధించిన అంశంగా కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించినవిగా పరిగణించబడ్డప్పుడు మనం సరిహద్దులను తరలించవచ్చు. ఒకరి అవసరాలు మరియు పరిస్థితుల దృష్ట్యా మనం వేరువేరు అంశాలను బట్టి రాజీ చేయవచ్చు. మనకున్నటువంటి హక్కులను వదులుకోవచ్చు అనేది ఈ లేఖన భాగం తెలియజేస్తుంది. అంటే ఇతరులకు మనకి ఇవ్వబడినటువంటి ఆ స్థానాన్ని వదులుకోని స్థితిలో మనం ఉండగలగాలి. ఇతరులు కూడా తమ స్థానాల్ని ఇతరుల కొరకు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది ఈ లేఖనం తెలియజేస్తుంది. ఇలాంటి విశ్వాసం యొక్క సహవాసం ద్వారా సంఘము మరింత దృఢంగా, ఐక్యంగా ముందుకు సాగుతుంది. దీని అంతట్లో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏదనగా, ఒకరి కొరకు ఒకరు సహాయపడము, ఒకరి కోసం ఒకరు తమ స్థానాల్ని వదులుకోవడం అనేది ఐక్యతను చాటి చెప్తుంది, వారి మధ్య బలాన్ని చూపిస్తుంది అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. అలాగే 14 నుండి 18 వచనాలు మనం గమనిస్తే, అధికారము అనేది ఒక బాధ్యత, అది హక్కు కాదు. యోసేపు గోత్రము వారి గొప్ప శక్తి ఆధారంగా అనేక హక్కులను కోరింది, కానీ వారి గొప్ప శక్తి కారణంగా యెహోషువ వారికి బదులుగా గొప్ప బాధ్యతలను ఇచ్చాడు. దేవుడు మనకు సంపద లేదా శక్తిని ఇచ్చినట్లయితే మనం చెడును ఎదుర్కోవడానికి, బలహీనలను రక్షించడానికి దాన్ని ఉపయోగించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇందులో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటనగా, దేవుడు మనకు ఇచ్చినటువంటి సంపదను బట్టి లేక ఇచ్చినటువంటి శక్తిని బట్టి మనము చెడును ఎదుర్కొంటూ, బలహీనలను రక్షిస్తూ, ఇతరులకు సహాయపడే విధంగా మనకి ఇవ్వబడినటువంటి ఆ శక్తిని వినియోగించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి ఇవ్వబడినటువంటి వాటిని మన వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించినవిగా మనం లెక్కించకూడదు. దేవుడు మనకు ఏ ఆధిక్యత ఇచ్చినా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను బట్టి ఇతరులకు మనం సహాయకరంగా నిలవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన అనుదిన జీవితంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి హక్కుల్ని లేదా అధికారాన్ని గుర్తిస్తూ
దాని వెంట వచ్చేటువంటి బాధ్యతలు కూడా మనం గుర్తించి వాటికి అనుకూలంగా మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన బాధ్యతను మనం మర్చిపోయి ఎన్నడూ కూడా జీవించకూడదు. మనం ఇతరుల కొరకు సహాయకరంగా నిలవగలిగినప్పుడు తప్పకుండా మనము సహాయకరంగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి స్థితిని బట్టి, స్థానాన్ని బట్టి ప్రభుకు మనం కృతజ్ఞత చెల్లిస్తూ మనకి ఇవ్వబడినటువంటి ఆ స్థాయిని బట్టి ఇతరులకు మనము తోడుగా నిలవాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా సంఘంలో ఇతరుల కొరకు మనము సహాయపడే విధంగా, ఇతరులను బలపరిచే విధంగా మరియు చెడును ఎదుర్కొనే విధంగా మన శక్తిని మనం ఉపయోగించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం యొక్క సహవాసం ద్వారా సంఘము మరింత బలపడుతుంది అనేది వాక్యం చెబుతుంది. కాబట్టి మనం మన సంఘాన్ని బలపరచుకోవడానికి ఒకరికొకరము సహాయకరంగా నిలబడుతూ చేదోడు వాదోడుగా ఉంటూ మన సంఘాన్ని ముందుకు కొనసాగింప చేయాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనము మన సొంత ప్రయోజనాన్ని పక్కకు పెట్టి మనకివ్వబడిన ఆధిక్యతను గుర్తిస్తూ, మన బాధ్యతను గుర్తిస్తూ, వాటికి తగినట్లుగా మనం జీవిస్తూ ఇతరులను బలపరిచే విధంగా ముందుకు సాగాలనేది, అటువంటి సహాయం మనం అందించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లు, దేవుడు మనకు అనుదినము ఆయన కృప మనకు అందించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మా హృదయంలో ఎలాంటి ఫిర్యాదులు లేదా పగలు ఉంచుకోకుండా కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థనలో వాటిని అధిగమించడానికి మాకు సహాయం చేయాలి. మీరు మాకు ఇచ్చిన బాధ్యతను సరిగా నిర్వర్తించే కృప దయచేయమని, మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.